నాకంటే సరి తెలియక ఇదంతా అలా మబ్బులు పడిపోయిన 5 సంవత్సరాలు చిన్న బాధ పడలేదు. పళ్ళు పెంచేసేది మన బతుకుతున్నాము, మన భార్య పిల్లలు పెంచుకున్నా మనకెందుకులే అనుకున్నాం. అలా మనకెందుకులే అనుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం రుషికొండ తవ్వేస్తారు. జనాల మీద రాజకీయం, జనాల మీద రౌడీయిజం. అంటే డబ్బులకి లొంగిపోతారు, లేదంటే మీరు సివిల్ ఇంజనీర్ నేను. అంటే ఉద్యోగం పక్కన పెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? సరే ఎన్నాళ్ళ మేము ఏదంటే ఊర్లో వెళ్ళిపోయి ఓట్ల ఎలక్షన్ కానీ దానికి చాలా దూరం అయిపోయే వాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎలాగైనా మన ఆంధ్రాని తెలంగాణ ఎలా బాగు చేసుకున్నారు కేసీఆర్ గారు, అలాగే ఆంధ్రాని కూడా మనం బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది, ప్రతి పౌరుడి మీద ఉంది. ఎంప్లాయీసే కాదు, ఈ రోజు చెప్పులు వేసుకున్నాడు కూడా రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడు. ఓకేనా, ఈ రోజుల్లో ఎన్నాళ్ళైతే రాజకీయాలు అంటే మాకు తెలిసేది కాదు, పెద్దోళ్ళదే వాళ్ళు చూసుకుంటారు లేరు అనుకున్నాను. ఈ రోజు ఏంటంటే మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా మాకు ఇంకా ఏమైపోయి సగం జీతం కూడా అవ్వాలి, కానీ మేము హైదరాబాద్ వెళ్ళి కష్టపడిపోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? మన ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఏదో వస్తారో ఏదో చేస్తారో అనుకున్నాం తప్ప ఏదో జరుగుతుందిలే, మన కష్టాజీతం మనం బతుకుతున్నాము, మన భార్య పిల్లలు పెంచుకున్నాం, మనకెందుకులే అనుకున్నాం. అలా మనకెందుకులే అనుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం రుషికొండ తవ్వేస్తారు. జనాల మీద రాజకీయం, జనాల మీద రౌడీయిజం. నిజంగా చెప్తున్నానండి, నేను రాజకీయాలకి పరంగా ఎప్పుడు మాట్లాడలేదు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు నాడు కళ్ళు తెరిచి ఈ రోజు నాడు ఓట్ల ఎలక్షన్ అంటే కూడా ప్రతి ఒక్క సందులోని విధంగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు విమర్శలు వచ్చాయి, అరే ఆంధ్ర కొడకల్లారా మీ ఆంధ్ర పోయి బతకండ్రా అని చెప్పి అన్నారు. సో వాళ్ళతో ఆ మాట అనిపించుకుని కూడా అక్కడే బతికి బానిసలా బతికాం. ఈ రోజు మన ఆంధ్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఓకేనా, మనందరినీ బతికించడానికి ఒక దేవుడు వచ్చాడు, ఆయన పవన్ కళ్యాణ్ అని నా ఉద్దేశం. ఆయన నా దేవుడు, నా పవన్ కళ్యాణ్ గారు. నేను పార్టీ పరంగా మాట్లాడలేదు, వ్యక్తిగతంగా ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అంతే. డబ్బులకి ఆశపడ్డారా, ఒక గొర్రె ఆశపడినట్టే. మన ముస్లింస్ ఉంటారు, తప్పుగా అనుకోవద్దు. గొర్రెని గొర్రె కసాయని నమ్ముతా అన్నట్టు ఆడు గొర్రెని ఒక నెల రోజు మేపుతాడండి. ఈ గొర్రె అనుకుంటది, అబ్బా రోజు నాకు బాగా తిండి పెడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటది. అలాగే ఈ ఓటు ఎలక్షన్ అప్పుడు డబ్బులు పెడుతున్నారు, అబ్బా ఇది ఇప్పుడు డబ్బులు పెడుతున్నా అంటే వచ్చాక మళ్ళీ డబ్బులు పెడతారని ఆశపడతారు. ఒక ఓటుని 5,000కి 2,000కి 3,000కి అమ్మేసుకుని ఒక గొర్రె కసాయని నమ్మినట్టు ఒక ఇతరులు నమ్ముతామా? లేదు, మన ఓటు తీసుకోండి, డబ్బులు తీసుకోండి, ఎవరైతే డబ్బులు ఎవరో వాళ్ళకి ఓటేయండి న్యాయంగా. నిజాయితీగా ఒకటే మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఓటేదాన్ని వినియోగించుకోండి, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడుకోండి. ఇది మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. ప్రతి ఒక్కరు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అవి మన డబ్బులు. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, కరెంటు బిల్లులు, పన్నులు, గిన్నెలు అన్ని మనయే, మన డబ్బు, అది ఎవరిది కాదు. జగన్ మామి ఇస్తున్నాడు, జగన్ అన్న ఇస్తున్నాడు, అది కాదు. జగన్ ఎలా ఇస్తున్నాడు? జేబులో డబ్బులు ఇస్తున్నాడా? ఆయన జేబులో డబ్బులు 10 రూపాయలు కూడా ఇవ్వడు ఆయన, అది గవర్నమెంట్ ఇచ్చే. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయన పథకాలు ఇస్తున్నాను, గవర్నమెంట్ డబ్బు మీ డబ్బు మీకు ఇస్తున్నాను అంటున్నారు మీరు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఏమండి, ఆయన వ్యక్తిగత విధంగా అయితే ఆయన మించిన దేవుడే లేడు. ఆయన నాట్ ఏ రియల్ హీరో, ఈజ్ ఏ రియల్ హీరో. ఎందుకు అలా చెప్తా అంటే పొట్ట కోసం కాదు, అతను కష్టపడిన డబ్బు ప్రజలకు ఇచ్చి, రైతులకి ఇచ్చి, ఉద్దాన కిడ్నీ అవన్నీ చేసి ఎంతో డబ్బు అండి ఉదుగుతికి. కానీ ఇవన్నీ ఆయనకి ఇవ్వాల్సిన కర్మ ఏంటండి? ఒక సినిమా హిట్ కొట్టి ఏసీ రూమ్ లో పడుకోవచ్చు, ఒక 2,000 3,000 మందికి భోజనాలు పెడుతుంటాడు. ఎక్కడ పెడితే ఆయన ఎలా రోడ్ల మీద కూర్చుని పోతాడు, పోలీసులు వ్యతిరేకించి అన్ని నాది నా సమస్య అనుకుని భార్య పిల్లలతోని అందరితో తిట్టించుకుని కూడా ఈ రోజు నిలబడిన వ్యక్తి. మన దెబ్బ తగిలితే అయ్యో అంటాం, ఆయన అయ్యో అన్నది ఏమన్నది. మళ్ళీ ఓట్ల ఎలక్షన్ అయినా బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేశాడు. ఆయన దెబ్బ తిన్న పులికి మరింత ప్రమాదకరం అన్నట్టు ఆయన దెబ్బ తిన్నాడు, ఇప్పుడు ప్రమాదకరంగా మారాడు. అన్నయ్య మంచోడు, తొక్కేశారు, వచ్చినోడు మొండోడు, ఇక తాడో పేడో తేల్చుకుపోతాడు అంతే. ఉదయ్ గారి కోసం చెప్పాలండి, యాక్చువల్లీ ఆ ఉదయ్ గారికి నా ప్రత్యేకమైన మన జనసేన తరపున కానీ టీడీపీ తరపున అందరి ముందు చెప్తున్నాను, చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయనకి చెప్పాల్సిన కారణం, పిఠాపురం టికెట్ మన దేవుడికి ఇవ్వడం నాకు చాలా ఆనందం అండి. ఎందుకంటే ఆయన కోసం వర్మ గారు కూడా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా చాలా మంచి పని చేసిన వ్యక్తి వర్మ గారు కూడా. వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ చేశారు. ఆయన ఒక మెజారిటీ, బంపర్ మెజారిటీ. ఈ రోజు దత్తపుత్రుడు అన్నాడు, దత్తత్తయ్య పుత్రుడు పిఠాపురం అడుగు పెట్టాడు ఇప్పుడు. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోకపోతే ప్రతి ఒక్కరు సర్వనాశనం అయిపోతారు. నిజంగా గొర్రె కసవండి నమ్మునట్టే. జగన్ అన్న డబ్బులు ఇవ్వట్లేదు, మన డబ్బులు తిరిగి మనకే ఇస్తున్నాడు. అమ్మ ఒడి, నాన్న గుడి, నవరత్నాలు, 4 రకాల మంది రత్నాలు. ఏముందన్నా, ఎవరికి ఏదో అంటూ జనాలకి పింఛన్ వచ్చేస్తుంది, ఏమొచ్చింది పింఛని? నీ కరెంట్ బిల్ అంతా, గ్యాస్ రేట్ పెరిగిపోయింది, నువ్వు బస్ టికెట్లు పెరిగిపోయినాయి. ఏంది పరిస్థితి? నువ్వు రేషన్ బియ్యం ఇస్తున్నావు, ఆ రేషన్ బియ్యం ఎవరైనా తింటున్నాడా? నువ్వే మళ్ళీ తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నా, ఫిషింగ్ హార్బర్ అక్కడ అమ్మేసుకుంటా వెళ్ళిపోయి, ఆ ఎగుమతి అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా అదంతా? సార్ ఈ రోజు కుర్రోడు రోడ్డు మీకు వచ్చి మాట్లాడుతుంటే నాకు కొడుకు కూడా మాట్లాడతారు రాజకీయాల కోసం. అలా తయారైంది దేశం. అలా తయారు చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఇది అవినీతి రాజకీయం అంతే. నిజాయితీ కలిగిన రాజకీయం చేస్తే ఎవరో పట్టించుకోడు.
ఒకప్పుడు బిఫోర్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, అరే బాబు జగన్ గారు కరెక్ట్ గా చేస్తే నా రాజకీయాల నుంచి తప్పుకుంటుంది అన్నాడు. ఏం చేశాడు ఆయన? మన వ్యక్తిగతంగా పోవద్దు, సొంత చిన్నాళ్ళలో సొంత చెల్లి అన్న వదిలిన బాణాన్ని అన్నది. ఈ రోజు ఏమంటుంది? అన్న వదిలిన బాణం ఏమైంది? ఈ రోజు అన్నయ్యనే దొంగ అంటుంది, అన్నయ్యే మర్డర్ చేశాడు, నా చిన్నాన్ని చంపేశాడు, మా బావిని చంపేసి అంటుంది. ఏంది ఇదంతా? అన్న వదిలిన బాణాలు ఏమేసి ఇప్పుడు నీ షర్మిల గారిని ఏమంటలే, దెబ్బతిన్న రాళ్ళు కూడా తొక్కారు, తోసారు, కొట్టారు, బయట పంపించారు. వాళ్ళ అమ్మ ఏమైపోయింది? వాళ్ళ అమ్మగారు ఏమైపోయారు? చూడండి, ఆలోచించాలి, అవగాహన చేసుకోండి. వాళ్ళ ఇంట్లో మనుషులే మా అన్ని మంచోడు కాదు, ఓటేస్తే నాశనం అయిపోతారు వాళ్ళే చెప్తుంటే ఇంకా దేశంలో ఈ ఆంధ్ర ప్రజలు నమ్మపోతే నిజంగా అంతే, నా నోట్లోంచి కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఐ డోంట్ మై కంట్రోల్ మై సెల్ఫ్ అంతే. ఇంకా అర్థం చేసుకోండి. నిజంగా అండి, సొంత చెల్లె మా అన్ని మంచోడు, నా భర్త మంచోడు కాదు, నా భార్య చెప్తే అందరూ అనుకుంటారు. అలాగే సొంత వాళ్ళ చెల్లె చెప్తుంది, మా అన్ని మంచోడు కాదండి, మా బాబాయ్ చంపించేశాడు. ఆ కేసులు ఏమైనాయి? అయ్యి చిన్నపిల్లల మీద ఇది ఎన్నో రకాల కేసులు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఇలాగే జరిగాయి. రవిడి రాజకీయమే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని భానుగూడి సెంటర్ దగ్గర మన సర్పంచ్ మీటింగ్ పెట్టి దోరపూడి చంద్రశేఖర్ గారు, ఆయన వ్యక్తిత్వం మంచిదే, ఆయన ఇప్పుడు పొగుడుతున్నాయని చెప్పి నన్ను ఏదో అని కాదు, పవన్ కళ్యాణ్ ఎంజాయ్ కానీ తిట్టాడు. అప్పుడు వెళ్ళి మేము భానుగూడి దగ్గర మేము చిన్న ధర్నా చేసాం, మన పంతనాజ్ గారు మేము అందరూ వెళ్ళిపోయి. ఆ రోజు రవిడి రాజకీయం అంటే కల్లారు చూసామండి. సోడాలు తీసిరి కొట్టి ఆడపిల్లల జాకెట్లు పట్టు లాగేసి లంజులారు అన్పార్లమెంట్ లాంగ్వేజ్, అంత దారుణమైన రవిడి రాజకీయం అయిపోయింది. ఈ రోజు నాడు ఏమన్నా ఎక్కువ మాట్లాడుతుంటే మా అమ్మ పింఛన్ ఆపేస్తారు, మా అక్క ఉద్యోగాలు తీసేస్తారు, మా అన్నీళ్ళు కొట్టించేస్తారు, లేదా నన్ను కొట్టించేస్తారు, నా జాబ్ తీయించేస్తారు. ఎందుకు సార్ ఇది? చస్తూ బతికే కంటే ఒకసారి చచ్చిపోవడం మేలు. అది జనసేన కోటేద్దాం. గాస్ అంటే సైజు కాదు, సైన్యం. అది తక్కువ సీట్లతోనే స్టార్ట్ అయింది కాదన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుని ఆ దారిలో నడిస్తే, ఆయన చేసేది ఏంటని సూక్ష్మంగా పరీక్షిస్తే, ఆయన ఎందుకు తక్కువ సీట్లు తీసుకున్నాడు అనే దాని మీద మీరు అవగాహన చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన పక్కన నిలబడతాడు. ఆయన కూడా క్లారిటీగా చెప్పాడు, నన్ను అర్థం చేసుకున్నావు, నాకు సలహాలు ఏమవసరంలా, నాకు తెలుసు రాజకీయం నేను నడుపుతాను. ఎక్కడో ఉన్నవాడు మోదీ గారు పక్కన కూర్చుని స్టేజ్కి వెళ్ళారంటే ఇంకేం కావాలి సార్? మేరా పాస్ పవన్ హే అని చెప్తాడు మీటింగ్ లో. ఇంకేం కావాలా? ఆయన ఆల్రెడీ స్టేజ్ దాటిపోయింది ఆయనది. ఓకేనా? ఈ రోజు గారు కూడా చంద్రబాబు నాయుడు విమర్శలు జరిగి అన్ని జరుగుతాయి లోటుపాటు. ఈ రోజు గారు కూడా చంద్రబాబు నాయుడు నా దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటున్నాడు. ఇంకేం కావాలి? ఆయన బలం అండి, ఆయన బలం జన సైనికులు, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు. జై జనసేన. ఇక్కడ పంతనారాజీ గారికి కురసాల కన్నబాబు గారికి ఇద్దరికి ఫైట్ ఎలా ఉండబోతుంది అంటే, కురసాల కన్నబాబు గారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, జనసేనలో కుర్రోళ్ళే ఉంటారు, పెద్దోళ్ళు ఎవరు ఓట్లేరు, మేము పథకాలు ఇచ్చాం, లేడీస్ అంతా మాకే ఓట్లు వేస్తారు, అన్ని విధాలు మాకే ప్లస్ అవుద్ది అంటారు. అవును సార్, ఇప్పుడు పెద్దోళ్ళు ఓట్లు వేస్తారంటే పెద్దోళ్ళు పథకాలు ఇచ్చుకొని వేస్తున్నావు, మరి పిల్లలు మాలాంటి స్టూడెంట్స్ నేర్చుకొని వేస్తున్నావు, మాలాంటి ఉద్యోగస్తులు ఏమిటి వేస్తున్నావు? పనులే కాదు, నువ్వు మమ్మల్ని కొనాలంటే నువ్వు మా క్యాలిక్యులేషన్ నువ్వు చేయలేవు, సరిపోవు. ఎందుకంటే కుర్రోని కొనలేరు, ముసలి అనుకో ఆశ చూపిస్తావు, 100, 200, 1000, 2000 ఇచ్చి ఆడు ఏం చేస్తాడు? ఎటు అనలేడు, ఎటు పరిగెట్టలేడు, వాడు ఇస్తాను నా దేవుడు అనుకుంటాడు. మేము అలాంటి వాళ్ళం కాదు కదా. మేము మా కుర్రోళ్ళు ఎరకాలు ఉన్నాయంటే రేపు పొద్దున్న పౌరులు మేమండి, వారసులో మా పిల్లలు మేము. ముసలిది ఏముంది సార్? వచ్చి ఎండాకాలంలో పక్కన కూర్చున్నాం ముసలి. ఇప్పుడు ఏమన్నా ఎండలో తిరిగాం, మేము తిరిగామా, ముసలి తిరిగారా? నేను చెప్పేది ముసలి తక్కువ అని కాదు, వాళ్ళని కొనేస్తారు, మళ్ళీ కొనలేరు. అంటే జనసేనలో అందరూ కుర్రోళ్ళే ఉంటారు, పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళ వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటున్నారు కురసాల కన్నబాబు గారు. అలాగనొద్దండి. ఈ రోజు నాడు మన పంతనారాయణ గారి వయసు కూడా పెద్దదే, చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా పెద్దదే, ఆ కార్యకర్తలు ఉన్న వయసు కూడా పెద్దయే. వాళ్ళ అనుభవాన్ని మనం కొట్టేయలేము, వాళ్ళ అనుభవాలు మనం తీసేయలేము. వాళ్ళు మనకు సపోర్ట్ గా ఉండాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిందంటే రాజకీయ పరంగా ఆయన అనుభవం పెద్దదని ఒక పీట వేశారు అంతే తప్ప అదేం కాదు. కాకపోతే జనసేన అంటే అందరూ ఉన్నారు, సమూలంగా అందరూ ఉన్నారు ఇందులో. ఈ ముసలోళ్ళు, ముతకాళ్ళు, కుర్రోళ్ళు అందరూ ఉన్నారు, చిన్న కుర్రోళ్ళతో సహా జెండా పట్టు తిరుగుతున్నారు. ఇప్పుడు జగన్ గారు చూస్తే కొంతమంది కాపు నాయకులతోటి అది కాపుల పార్టీ అని చెప్పేస్తున్నారు, ముద్రగడ లాంటి వాళ్ళని తీసుకొచ్చి. ఎలా ఉండబోయే అంటే కాపుల పార్టీ అయ్యేది, లేకపోతే జనసేనలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? జనసేన మేనిఫెస్టోలో ఫస్ట్ ఉంటుంది, కులాలకి మతాలకి అతీతంగా ఉండే పార్టీ మా జనసేన పార్టీ. కాపుల్నే తిడుతున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు, కాపులనే తిడుతున్నారు. ఒరే బాబు నువ్వేం కాపు ఎదవ అంటూ నువ్వెవడరా, ఏదవరా నువ్వు అన్న అని చెప్పేసి అలాగే కొంత ఉన్నారు కాపుల్లో. వాళ్ళందరూ తోసి పక్కన పడేశారు. అరే నువ్వు నా కులాన్ని తిట్టావు, నా కులాన్ని వాడుకునేవాడు, నువ్వు నాకు అవసరలే అన్నారు. అది కాపులకు సంబంధించింది కదా. ఆయనది రెల్లి కులం అయ్యా, దేశంలో చెత్త ఉంది, ఆ చెత్త ఊడ్చడానికి వచ్చిన కులం పవన్ కళ్యాణ్ గారు. రెల్లి కులం అంటే అది తీసిపడే చెత్త ఊడ్చాలి, ఆ చెత్త ఊడ్చడానికి వచ్చాడు ఆయన అంతే. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తోటి కొట్టించారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఏమండి ఇది చూడడానికి నవ్వడానికి కూడా ఏదో అంటారు, అలా ఉంది. డాడీ మళ్ళీ జగన్మోహన్ మీద దాడి జరిగింది అంటారు మా అబ్బాయి. ఏం దాడి చేస్తారు?
ఇప్పుడు లాస్ట్ ఏమో కోడికత్తి తీసో, ఇప్పుడు ఎక్కడ కూర్చో నువ్వు సంపరం కూడా పేకమ కూర్చో, గుండెలో కూర్చో, జబ్బ కూర్చోవా, జబ్బ మీద 5 లక్షలు ఇంజక్షన్ చేసుకోవచ్చంట, పిర్ర మీద కూడా 10 లక్షలు ఇంజక్షన్ చేసుకోవచ్చంట. అక్కడ ఎంత కొవ్వు ఉంటుంది బాగా దిట్టంగానే. సో ఇక్కడ ఎంత కోసో, ఇక్కడ అంతా గులకరాయ తగిలిందంట. ఆ దండ అడ్డరాడు పెట్టి అక్కడ ఉన్న 7 మెంబర్స్ 8 మెంబర్స్ బౌన్సర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అవన్నట్లు షూర్కి వెళ్ళి తక్కువ జగన్మోహన్కి తెలిసిందండి. ఎంత గొప్ప అండి ఆడి, షూటర్ అండి ఆడి, నాట్ ఏ షూటర్, ఈజ్ ఏ డెవిలియన్. పంపించాలి అయ్యి బాబా, ఆస్కార్ కి పంపించాలి ఆయన. మళ్ళీ వెళ్ళిపోతుంది, అందులో ఒక బ్లడ్ షుక్ రాదు. మళ్ళీ 3 సెంటీమీటర్స్, ఐ హ్యావ్ టెలింగ్ విత్ యూ, సివిల్ ఇంజనీర్ గా చెప్తాను, 3 సెంటీమీటర్స్ అంతా తెలుసండి. ఇంత డెప్త్. మన ఫ్లాష్ ఉందంతా 5 mm థిక్నెస్ కూడా ఉండదు, బాగా ఎట్టకి తినడం 5 mm ఉంటుంది మహా అయితే. 3 సెంటీమీటర్స్ అంటే ఎంత లోతు అంటే కపాలం పగిలిపోయి లోపలికి వెళ్ళిపోయింది. 3 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి 4 స్టిచ్చింగ్స్ పడ్డాయి, సర్జరీ ప్లాస్టింగ్ చేశారు. ఏం సార్ అది అంటే ముందు బ్లైండ్ ప్లాన్ అది, అంతకుమించి ఏం కాదు. ఏమో అది నిజంగా జరిగి ఉంటామో దాన్ని తీవ్రంగా ఖండించాలి, అది కూడా ఒప్పుకుంటాను. పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొదలు పెట్టారు. ఇప్పుడు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, లేకపోతే పెళ్లిళ్ళ స్టార్ అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? సిగ్గుండాలండి. ఫస్ట్ వ్యక్తిగతంగా మాట్లాడేది ఏంటంటే, పెళ్లిళ్ళు పెళ్ళాలి ఏంటండి, ఆయనకి సంబోధించడం రాకపోతే ఎక్కడైనా ట్యూషన్ పెట్టి నేర్చుకోమనండి. పెళ్ళాలి ఏంటండి, సతీమణి. వాళ్ళందరికీ రావా? పవన్ కళ్యాణ్ బూతులు రావా? ఆయన మన ఒంగోలు పుట్టిన వ్యక్తి, ఆయన కూడా బాగా పచ్చి బూతులు వస్తాయి మాకు. అతను పెళ్లిళ్ళ కోసం మాట్లాడితే ఏం లేదు, ఏమి దొరక్క. ఇతనికి లిక్కర్ స్కామ్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, ఇసుక దోపిడీలు లేవు, మాఫియా లేవు, దందాలు లేవు, ఏమి లేవు. ఇతని బ్లడ్ ఆ కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నాడు. ఇంక ఇతనికి ఏం దొరికింది? మహా అయితే పెళ్లిళ్ళు. ఈసారి మాత్రం రేణుదేశాయి గారు కానీ, అన్నల జీనావా గారు కానీ, ఇంకా నందిని గారు అంటారా మా ఊరు అయిపోయింది. అది కేలికతం దుకాణం బంది, దానికోసం మనం మాట్లాడే పని లేదు. వీళ్ళందరూ ఈసారి రివర్స్ అవ్వాలి. ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఈ పిల్లలు అంటే నా పిల్లల కోసం, నా పిల్లల కోసం మీరు ఎందుకని చెప్పి ఈ మా వదిలిగా వీళ్ళందరూ రియాక్ట్ అయితే ఈ చెంప చల్లుమనిపోద్ది. అంటే గతంలో చూసుకున్నాం మనం, రేణుదేశాయ్ గారు కూడా మాట్లాడారు ఏమని, మా వ్యక్తిగత విమర్శలు ఎందుకు, మీరు రాజకీయంగా ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఆయన మంచి వ్యక్తి అని చెప్పారు. ఏ విధంగా చూస్తారు? అంతే కదా, అదే చెప్తున్నా నేను. ఆయనకి దొరకట్లేదు ఏమీని. ఇప్పుడు ఇతనికి ఏమి స్కామ్ లేవు, అవి లేవు, ఈ లేవు, రుషికొండలు తవ్వేసుకున్నా కొండలు లేవు ఈయన దగ్గర. ఇతనుకున్న జనబలం ఒకటే, అంతే. ఆ ఎండలో కూర్చోడా, చెట్ల కింద కూర్చోడా, అది చేస్తాడు. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. వ్యక్తిగతంగా అంటే ఇది ఒకటి దొరికింది అంతే. ఇప్పుడు ఇతను పెళ్లి అన్నారు, అదే అన్నారు కదా లాస్ట్ టైం కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి ఎంత లాస్ వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఎంత లాస్ వచ్చిందంటారు? అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలండి, ఖచ్చితంగా. ఎందుకు అంత ఖచ్చితంగా అన్నానంటే, మరి కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత లాస్ అయిందని మరి యాజ్ ఏ సీఎం గా చెప్పాలా. ఇదిగో ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు, మాకు 500 కోట్లు లక్షలు మాకు ఇంత వచ్చింది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంత బడ్జెట్ లాస్ అయిపోయింది. థర్డ్ పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు మొత్తం లిక్కర్ మాఫియా మొత్తం ఆయన పెంచేసాడు, మొత్తం అంతా చేసింది. ఈ డబ్బు ఎంత లాస్ వచ్చింది ఒక పెట్టమనండి మీడియా ముందు. ఇంత లాస్ అయింది పవన్ గారి వల్ల, వాళ్ళ పెళ్లి వల్ల ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయింది, ఇంకెంత డబ్బు లాసు అని చెప్పి పెట్టమనండి, దమ్ముంటే పెట్టమనండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాల్లో 99% హామీలన్నీ నెరవేర్చాం అంటున్నారుగా. 99% కాదులేండి, నేను ఆయన్ని మైనస్ గా చేయను. కొంతమందికి ఏంటంటే ఈ పింఛని ద్వారా కొంచెం చేశాడు. ఎండల్లో తిరిగే వాళ్ళకి వాటికి లేకుండా ఇంటికి వచ్చి ఎవరో సచివాలయం వాళ్ళ ద్వారా ఇచ్చారు. నేను కాదన్నా, పెద్దోళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ సచివాలయాలకు 5,000 ఉద్యోగం ఇచ్చి అందులో BA చేసిన, MBA చేసిన, ఇంటర్మీడియట్ చేసిన, డిగ్రీ చేసిన 4 ఇంజనీర్లు కూడా ఉన్నారు. 5,000తోనే బతుకుతున్నారంటారు. 5,000తోనే బతుకుతున్నారంటే ఉంటాయి కదండి, మనం చెప్పలేము. అవి వాళ్ళకే తెలుస్తాయి. ఒక రౌడీ పక్కన ఉన్న వాళ్ళకి ఆ రౌడీ గుండాలు తెలిసిపోతాయి ఏముంటాయి అనేసి. ఒక స్కామ్ చేసేవాడికి పక్కన వాళ్ళు తెలిసిపోద్ది ఎలా చేయాలని. 5,000 మీద ఎవడో బతకడు నాకు తెలిసి. మన ఇంట్లో గ్యాస్ కొనుక్కున్న 2 గ్యాస్ బండ్లు ఉంటే 5,000 అయిపోతాం. ఏ కాలేజ్? ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఎలా ఉంది ఎడ్యుకేషన్? బాగుందా? బాగా చదువుతున్నారు? పర్లేదన్నా, కానీ మేము అనుకున్నట్టు అయితే లేదు. అంటే ఇప్పుడు యువతకి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కితే ఉద్యోగ అవకాశాలు అవి బాగుంటాయి అంటారా? నమ్మకం లేదన్నా, అస్సలు లేదు. ఎందుకు? ఇప్పుడే ఏం లేవు, ఇంకా అప్పుడు వచ్చాక ఇంకేముంటాయన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో పథకాలు ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కావాలా, సంక్షేమం కావాలా? అభివృద్ధి కావాలన్నా, ఆ పథకాలతో అవసరం లేదు. అభివృద్ధి ఉంటేనే బాగుంటది రేపు అన్నాక. అంటే మీ కాళ్ళ మీద మీరు బతకడం కావాలా, లేదా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు వాటితో గడపడం కావాలా? మన కాళ్ళ మీద నిలబడమే ముఖ్యం. వాళ్ళు ఇచ్చేదానితో మనం ఊరికి అందులో గడిపేస్తాం, కానీ మనకేం వచ్చేది ఉండదు. మీరు కాకినాడ రోడ్లేనా? కాకినాడ రోడ్లు. ఇక్కడ పంతం నానేజ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి, వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? ఇద్దరికి అయితే పోటీ గట్టిగా ఉంటుంది, కానీ ఎంత కాదన్నా JSPకి వస్తాయి. కానీ మా ఎగ్జామ్ తెలిసి అటువైపు కూడా గాలి మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే. అంటే ఇక్కడ గల్లీగో లీటర్ నింపుతారు, ఓటుకి ₹1,00,000 పెట్టుకుంటారు. ఓట్లు డబ్బులకి లొంగిపోతారా యువత? ఫస్ట్ ఓటు మీది, ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటు. అంటే డబ్బులకి లొంగిపోతారు, లేదంటే మీరు జనసేనకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు? కష్టం ఉన్నోడైతే డబ్బులు తీసుకుంటాడు అన్న, లేదు రేపు అన్నాక అభివృద్ధి కావాలనుకుంటే దానికే ఓటేస్తారు.
ఇక్కడ ఇది కాకినాడ పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. చలమశెట్టి సునీల్ గారు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? పోటీ అయితే గట్టిగా ఉంటుంది అన్నది వాళ్ళిద్దరి మధ్య అయితే. ఈ యువత ఫస్ట్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చేఎస్పీ కన్నా సతీష్ అన్న ఇక్కడ రూరల్ స్థానికులేనా మీరు? ఇక్కడ ఇక్కడ కాకినాడ రూరల్ నుంచి పంతం నానేజీ గారు జనసేన పార్టీ నుంచి, వైసీపీ నుంచి కన్నబాబు గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరు ఓటేస్తారు? జేఎస్పీ. ఎందుకు మరి కన్నబాబు గారు గతంలో 5 సంవత్సరాలు పాలించారు, పథకాలు అవన్నీ ఇచ్చాం, బ్రహ్మాండంగా చూసుకున్నాం అంటున్నారు. అంటే అందరు చేసేవాళ్ళని సపోజ్ ఇప్పుడు వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తే వీళ్ళు కూడా ఏం చేస్తారో అని కూడా తెలుసుకోవాలి. అంటే యువతకి ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి గెలిస్తే ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మేబీ ఇప్పుడు మేము చూస్తాం కదా, స్టడీ చేస్తాం కదా, అసలు లేవు. స్టార్ట్ అయ్యాం 5 సంవత్సరాలు ఎలా ఉంది? నథింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా 21 సీట్లను పోటీ చేస్తున్నారు. మరి ఆయన గవర్నమెంట్ లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ లో బాగుంటది అనుకుంటున్నారు? ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టీడీపీలో 2 ఇట్లా కలిసారు కదా, మెజారిటీ ప్రకారం చూసుకుంటే డిఫరెన్స్ చూసుకొని ఇవ్వచ్చు. ఓటా సెకండ్ ఓట్? ఫస్ట్ ఓట్. అంటే ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు కోటేస్తారు? జేఎస్పీ వస్తారు. గుర్తేంటో తెలుసా? ఎందుకు ఉదయ్ శ్రీనివాస్ గారు కోటేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ కంటే కదా అందరికి ఇంకా ఆపర్చునిటీ ఇవ్వాలని. మరి చలమశెట్టి సునీల్ గారు 3 సార్లు గెలిచి ఓడిపోయాను, ఈసారి గెలిస్తే 400 గ్రామాలు దత్తత తీసేసుకుని 400 కోట్లు ఖర్చు పెట్టేస్తాను అన్నారు. 3 టర్ములు 15 సంవత్సరాలు అయితే గెలిచి ఓడిపోయారు, పోటీ చేసి ఓడిపోయారు. ఎలా ఉండబోతుంది అంటున్నారు కదా, ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు అందరికి కూడా ఓటక్స్ మేబీ ఇవి స్టూడెంట్స్ కూడా అందరికి వచ్చాయి కాబట్టి. ఎవరు పోటీ చేస్తున్నారు? జనసేన నుంచి ఎవరు, వైసీపీ నుంచి ఎవరు? తెలుగుదేశం పార్టీ. జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి నుంచి పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? తెలుగుదేశం పార్టీ నెగ్గాలని కోరుకుంటామని. మేము కూడా. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గారు, ఆయన గెలుస్తారంటారా? గెలుస్తారు. ఓటు హక్కు ఉందా? అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అవన్నీ తెలుసా మీకు? ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, చలమశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. ఎలా ఉండబోతుంది? యూత్ ఓట్లు వేస్తారా మీరు? ఫస్ట్ ఓట్ కదా, ఎవరికి ఓటేస్తారు? తెలుగుదేశం పార్టీ. ఉదయ్. ఫస్ట్ ఓటు మీరు అంటే జనసేనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఫస్ట్ లో చంద్రబాబు వచ్చారు కదండి, స్పెషాలిటీస్ చాలా బాగున్నాయి. అతను వచ్చిన కాడి నుంచి స్కూల్లో ప్రాపర్ గా అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు జగన్ వచ్చిన కాడి నుంచి అమ్మఒడి అయితే వేసారు కానీ స్పెషాలిటీస్ ఏం బాగుండేవి. అతను ఫస్ట్ లో అమ్మఒడి అయితే 15,000 అన్నారు, అలా తగ్గించారు. అతను వచ్చిన కాడి నుంచి అయ్యి చేస్తానని ఏం చేయలేదు. చంద్రబాబు అంటే స్పెషాలిటీస్ ఏం లేకుండా బాగుండే, ప్రాపర్ గా క్లాస్మేటిక్స్ అన్ని వచ్చాయి అతను ఉండేటప్పుడు. అందుకే చంద్రబాబుకి వేయాలనుకుంటున్నాము. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, బ్రహ్మాండంగా పరిపాలించాం అంటున్నారు కదా, మరి మీకు అవన్నీ అందట్లేదా? ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చి మాకేం రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క సంవత్సరం కూడా రాలేదు మీకు? లేదండి. ఓవరాల్ గా ఇక్కడ ఎంపీ ఎవరు గెలుస్తారు, ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? వైసీపీ వల్ల టీడీపీ జనసేన కూటమా? జగదీష్ అండి. ఏ కాలేజ్? ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్. ఓటు ఉందా? ఉన్నదండి. ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, రూరల్ నుంచి పంతం నానాజీ గారు జేఎస్పీ జనసేన పార్టీ నుంచి ఉన్నారు, కన్నబాబు గారు కురసాల కన్నబాబు గారు వైసీపీ నుంచి ఉన్నారు. ఎవరికి వేస్తారు ఫస్ట్ ఓటు? కురసాల కన్నబాబు కాదండి, ఇదే పంతం నానాజీ అండి. ఎందుకు పంతం నానాజీ గారు? ఇదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా, ఈసారి ఓట్లు వేసిన వేస్ట్ అంటున్నారు కదా కురసాల కన్నబాబు గారు. నేనైతే జనసేన వేస్తాను. ఇక్కడ ఒక ఓటు అయితే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జేఎస్పీ నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్. జేఎస్పీ సైడ్ వేస్తాను. జేఎస్పీ సైడ్ అంటే ఎందుకు? జేఎస్పీ సైడ్ పవన్ కళ్యాణ్ చూసాను. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అసలు? ఆయన చూడాలని అంటే ఏం చేశారు ఆయన? స్టార్టింగ్ వస్తున్నారు కదండి, ఆయన అంతలా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయనకు ఛాన్స్ ఇద్దామని అంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇచ్చారు, పథకాలు ఇచ్చారు, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటది అంటున్నారు, అమ్మఒళ్ళు ఇవన్నీ ఎత్తున్నా అంటున్నారు. ఏమన్నా మాకు రాలేదు అప్పుడు, అంతే. ఇట్లా యూత్ అంతా ఎలా ఉన్నారు? యూత్ ఎటువైపు ఓట్లు వేద్దాం అనుకుంటున్నారు? 70% అయితే జేఎస్పీ అండి, టీడీపీ. గోవమ్మరండి. కాకినాడ రూరల్ సిటీ ఇది? కాకినాడే. కాకినాడ. ఎలా ఉండబోతుంది ఇక్కడ? జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి, వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. టీడీపీ వచ్చేద్ది, జనసేన వచ్చేద్దండి. దాని నుంచి ఏం చూడకరొద్దు.
ఏంటంటే 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. ఏంటంటే పింఛన్లు ఇచ్చాడు, మనకి 20 ఇస్తున్నాడే, 30 తీసుకున్నాడు. ఏమైనా సుఖం ఉందా? పళ్ళు పెంచేసాడు. సామాన్ బియ్యం మీద ఎంట్ల మీద రేట్ అయినప్పుడు అప్పుడు 800 కొన్ని బియ్యం 1400 అండి. నూనె 30 కొన్ని నూనె 110, 120, 130 కొంటున్నాం అండి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇప్పుడు పిల్లలు అంటున్నారండి, పిల్లలకి స్కూల్ కి ఫీజు కడుతున్నాడండి. ఫీజు 5 ఏళ్ళు కడితే 5 ఏళ్ళతోనూ 7 ఏళ్ళు తీసుకుంటున్నాడు. ఏం వదిలేట్లేదు. ఇదంతా మన వాళ్ళకి మాకంటే సరి తెలియక ఇదంతా అలా మబ్బులో పడిపోయిన 5 సంవత్సరాలు చిన్న బాధ పడలేదు. పళ్ళు పెంచేసాడు, డీజిల్ పెంచేసాడు, బియ్యం రేట్లు పెంచేసాడు, పన్నులు పెంచేసాడు, మొత్తం అన్ని పెంచుకెళ్ళిపోయాడండి. మాకేమైనా సుఖం లేదు 5 సంవత్సరాలండి. ఇప్పుడన్నా టీడీపీ వస్తే ఏమన్నా సుఖపడతామని మాకు ముందు అయ్యాములో టీడీపీ వచ్చినప్పుడు 2,50,000 ఇచ్చి ఇల్లు కట్టించాడండి చంద్రబాబు నాయుడు. 2,50,000 ఇల్లు ఇచ్చారా? ఇలా హేమలు ఇచ్చారా? ఇల్లు అన్ని పేదలకి ఇవ్వకుండా అలాగే మూతపడిపోయి అంటున్నారు. ఇచ్చాడండి, అందరికి ఇచ్చాడు. 2,50,000 రూపాయలు మాకు ఇచ్చి ఇల్లు కట్టించాడు, చాలా ప్రజలకు కట్టించాడండి. ఇప్పుడు ఈయన వచ్చి అది ఏదీ లేదు, ఇల్లు కట్టలేదు, ఏదీ లేదు. ఇలాగే జరిగింది. ఈ 5 సంవత్సరాలే ప్రజలే చాలా. ఎవరు కోటేశారు మరి 5 సంవత్సరాల క్రితం? జగన్మోహన్ రెడ్డి గారికి వేసారా, చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడుకి వేసామండి మేము. చంద్రబాబు నాయుడుకి వేసాం. మళ్ళీ దురదృష్టం పెట్టి గెలిచలేదు. అది మన దురదృష్టం అనుకోవాలి కదండి. మళ్ళీ మన దురదృష్టం కోల్ది గెలచక అలాగే అయిపోయింది, బాధపడ్డాం. ఇప్పుడు మాత్రం మాకు నమ్మకం ఏంటంటే తెలుగుదేశం వస్తుంది, పవన్ కళ్యాణ్ వస్తాడు. మాకు నమ్మకం ఉంది, పూర్తిగా మాకు నమ్మకం ఉందండి. తెలుగుదేశం అంటే ఓకే చెప్తున్నారు, గతంలో పాలించారు కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఏం చేశారని, ప్రజలకు ఏం చేశాడు ఆయన? పెద్దలంటే కుర్రోళ్ళు ఉన్నాడండి ఎక్కువ, చిన్న ఎవరి కుర్రోళ్ళు ఎక్కువ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ ఉంచ మాత్రం ఆయన గెలుస్తాడు. కుర్రోళ్ళు ఓట్లేస్తే గెలవరుగా. పెద్దోళ్ళు ఓట్లు వేస్తారు కదా, పెద్దోళ్ళు కూడా వేస్తారు. ఇలా పెద్దోళ్ళు కూడా వేస్తారండి. ఏమీ లేదు, ఈ ఉంచ బాధపడ్డాలి కాబట్టి తెలుగుదేశం చూస్తారండి. మరి ఇక్కడ గల్లీకో లీడర్, వైసీపీ నుంచి గల్లీకో లీడర్ వచ్చి 1,00,000 ఓటుకి 1,00,000 అయినా సరే కొనడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు తీసుకుంటాలి. ప్రజలు ఏం చేస్తాలి తెలిసినా, నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు తీసుకుంటాలి. తీసుకుని మందు ఓటు ఆయనకి వేస్తాలి, తెలుగుదేశానికి వేస్తాలి. అది నిజం, అబద్ధం ఏం కాదు. 99% హామీలు అమలు చేశాను నేను, నాకే ఓట్లు వేస్తారు, సంక్షేమం ఇచ్చాను, పథకాలు ఇచ్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. 175 గెలుస్తా అంటున్నాడు. మనం ఏటో అనుకుంటున్నాం, బోల్డ్ అనుకోవచ్చు అండి. తెలుగుదేశం ఇప్పుడు ఓట్లలో నన్ను గెలుతాను అనుకుంటారు. ప్రజలు ఏంటంటే వాళ్ళు స్విచ్ అయిపోయి ఉంటాలి. ఓ చుట్టూ చంద్రబాబు ఇప్పుడు ఇతను గెలిచినప్పుడు ఏమన్నాడు, నన్ను చూడండి, నన్ను ఒక చుట్టూ చూడండి, నన్ను చూచి గెలిపించుకోండి అని చెప్పాడు. చూచి ప్రజలు ఓట్లు వేసేయాలి. ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందండి, న్యాయం జరగలేదు. అదే ప్రజలు మళ్ళీ తిరిగి తిప్పి కొడతారు. అది తిప్పి కొడతారండి, దానికి తేడా లేదు. 175 వస్తాయి అంటున్నారు. ఎన్ని వస్తాయి అంటారు? మరి ఏమొస్తాయండి, ఏమొస్తాయి? ఇతనికి ఎక్కువ వస్తాయి. అది ఫుల్ గ్యారెంటీ. కాకినాడ పార్లమెంట్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. చలనశెట్టి సునీల్ గారు గతంలో 3 సార్లు 3 పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి సానుభూతి చూపించి ఓట్లేస్తారా? రాడండి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోడికత్తి ఇలాంటి డ్రామాలన్నీ చూసి సానుభూతి ఓట్లే పడ్డాయి కదా. ఇప్పుడు ఈయన కూడా అంతే కదా. మరి 3 సార్లు ఓడిపోయిన ఈసారి ఓట్లేండి అంటాడు. అంటే కొత్త కదండి, కొత్తగా వచ్చాడు కాబట్టి మన వాళ్ళు చూడాలా, ఆ లాన్ గురించి. ఆ లాన్ చనిపోయాడు కాబట్టి ఆ లాన్ గురించి అన్న మన వాళ్ళు చూడాలని వేసారండి. అంతేగాని ఇప్పుడు వేయలేండి, ఇప్పుడు వేయలేండి. చలనశెట్టి సునీల్ పరిస్థితి ఏంటి మరి? ఇతను సునీల్ గారా, ఆయన అంతేనండి, ఆయన గెలిచడండి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా మీకు? జనసేన, టీడీపీ తరఫున పోటీ చేశారు. తెలుసండి, ఆయన గెలుస్తాడండి. వ్యక్తిగతంగా ఎలా తెలుసు వీళ్ళిద్దరు మీకు? ఇప్పుడు తెలియపుడు కొత్తగా వచ్చాడు ఆయన ఏతాల ఓట్లు ఏంటి ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళని వేతారండి. అది గుర్తులు తెలుసా మీకు ఎలా వేయాలో? గుర్తులు తెలుసా? గుర్తులు ఏం గుర్తులు ఉంటాయి? సైకిల్, గలాస.